ఆచి చికెన్ మసాలా. బాహుబలికి కుదిరింది కదా అని ఇప్పుడు దురందర్ని క్లబ్ చేస్తామంటే కుదురుతుందా? అలా కుదిరే పని అయితే ఇప్పటికే రిలీజ్ అయిన ఆ మిగిలిన సినిమాలు కూడా ఆ బాటలోనే ట్రావెల్ చేసి ఉండేవి కదా. ఒకవేళ ఇప్పటిదాకా చేయని ఆలోచనని ఇక మీదట చేస్తారా? బాహుబలి బాటలో దురందర్ నడిస్తే బన్నీ యష్ ఫాలో కావడానికి రెడీ అయినా? కమ్ ఆన్, లెట్స్ వాచ్. బాహుబలి 2 పార్టులను కలిపి బాహుబలి ది ఎపిక్ అని రిలీజ్ చేస్తామని రాజమౌళి చెప్పినప్పుడు వావ్, జక్కన్న చర్యలు ఊహాతీతం అని సంబరపడిపోయారు. మరి 2 పార్టులు కలిపితే అంత నిడివి చూడగలమా అని కూడా అనుకున్నారు. అతి కష్టం మీద తానొక రన్ టైం అనుకొని ఫిక్స్ అయ్యారు జక్కన్న. అది అప్పటి సంగతి. దురందర్ రిలీజ్ అయ్యాక రన్ టైం గురించి ఎవరూ మాట్లాడటం లేదు. బాహుబలిని క్లబ్ చేసినట్టు దురందర్ని క్లబ్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? 7 గంటలైనా వస్తుంది కదా, ఎంత కాదనుకున్నా 4-5 గంటలకు తగ్గే ప్రసక్తే లేదుగా అని మాటలు మొదలయ్యాయి. ఒకవేళ క్లబ్ చేసి రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందోనని ఊహాగానాలు స్టార్ట్ అయ్యాయి. ఇప్పటికైతే మేకర్స్ నుంచి ఈ ముచ్చట లేదు గాని సినీ ప్రియుల్లో మాత్రం చర్చ జోరందుకుంది. అది సాధ్యమయ్యే పనే అయితే కేజీఎఫ్ మేకర్స్ ఎందుకు కామ్గా ఉన్నట్టు? నేషనల్ వైడ్ కన్నడ ఇండస్ట్రీకి గుర్తింపు తెచ్చిన సినిమా కేజీఎఫ్. రాఖీబాయ్ విన్యాసాలను సింగిల్ పార్ట్లో చూడ్డానికి కన్నడిగులే కాదు, పాన్ ఇండియా ఆడియన్స్ కూడా రెడీ. కాంతారా విషయంలోనూ ఇదే క్యూరియాసిటీ ఉంది. కానీ ఎందుకు క్లబ్ చేయడానికి మేకర్స్ మాత్రం ముందుకు రావడం లేదు? బాహుబలి ది ఎపిక్ వచ్చినప్పుడు మన పుష్పరాజ్ని కూడా ఎటెస్టెడ్ చూపిస్తే బావుంటుందనే అభిప్రాయాలు వినిపించాయి. అది సాధ్యమయ్యే విషయమే అనే మాట కూడా నడిచింది. కానీ త్రిక్వెల్ ఉండటం వల్లనో మరో కారణం చేతనో ఆ మాటలు అక్కడితో ఆగిపోయాయి. చూద్దాం, నియర్ ఫ్యూచర్లో దురందర్ మేకర్స్ తీసుకునే డెసిజన్, ప్రేక్షకుల ఆదరణ మరిన్ని ప్రయోగాలకు దారి తీస్తుందో అంటున్నారు క్రిటిక్స్.